కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. అడిగితే ఈ ప్రభుత్వం ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి. నేను ఒక్కటే అడుగుతున్నాను, గతంలో తిరుపతి లడ్డూలో జరగని కల్తీ కోసం అని చెప్పని గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని సనాతన ధర్మం అని చెప్పని తాగు ఊగిపోయారు. మరి తిరుపతిలో జరిగిన ఘటనకి ఊగలేదు, సింహాచలంలో జరిగిన ఘటనకి ఊగలేదు, నిన్న మరి కాశీబొగ్గలో జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. అంటే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు చేస్తే పశ్చాత్తాపం చేయరు, జరగని తప్పు కోసం అని చెప్పని పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వీళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ రాష్ట్రంలో బస్సుల్లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు హరి అంటాయి. ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్లి దేవుడి యొక్క దర్శనం చేసుకోవాలి అని అంటే ప్రాణాలు ఇంటికి తిరిగి వస్తామో లేదో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. వైకుంఠ ఏకాదశి తిరుపతిలో జరిగింది. కాశీనాయని క్షేత్రంలో షెడ్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే అన్నదాన సత్రాలని కొట్టేశారు. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోయినాయి. అలాగే నిన్న శ్రీకాకుళంలో జరిగింది, సింహాచలంలో జరిగింది. అలాగే చిన్న తిరుపతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. అన్ని రంగాల్లోనూ విఫలమైపోయారు కదా. తుఫాను వస్తే ఈరోజు లక్షలాది మంది రైతులకి ఇన్సూరెన్స్ లేక రోడ్డు మీద పడితే, అలాగే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే నిన్న 10 మంది చనిపోతే డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. తప్పుదోవ పట్టించటము, ప్రజల్ని మభ్యపెట్టడము, ప్రజల్ని ఏమార్చటము ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమము. అటు తిరుమలలో కానివ్వండి, సింహాచలం అప్పన్న స్వామి దేవాలయంలో కానివ్వండి, నిన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానివ్వండి, దర్శనానికి వచ్చే ప్రజలు ప్రాణాలకి రక్షణ లేకుండా దేవుణ్ణి చూడాలా లేదా దేవుడి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పిన విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. సరైన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఆయనకి పబ్లిసిటీ గతంలో గారు మనందరి గారు తెలుసు, రాజమండ్రి గోదావరి పుష్కరాలప్పుడు షూటింగ్ల కోసం అని చెప్పని, పబ్లిసిటీ కోసం అని చెప్పని దాదాపుగా 20 మంది పైగా చనిపోయారు. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారేమో సనాతన ధర్మం కాపాడుతున్నా అని చెప్పిన ఆయన చనిపోయిన మృతుల కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ వైఫల్యం ఎక్కడైతే కనబడుతుందో అక్కడ వెంటనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తారు. దానికి అనుగుణంగానే ఈ రోజు రాష్ట్రంలో మాజీ మంత్రి బీసీ నాయకుడైన జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ రోజు కూటమి ప్రభుత్వం చెప్పి అందరూ చెప్తున్నారు. కేవలం దాని గురించే మీరు చేసే నీచ రాజకీయాలు, మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజకీయాలు ప్రజానికం గమనిస్తున్నారు. తప్పకుండా మీకు రానున్న రోజుల్లో సరైన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా చెప్తూ, వరుసగా జరుగుతున్న ఘటనలన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, అవన్నీ కూడా దైవానికి కోపం రాబట్టే వరుసగా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఘటనలు కూడా వెంకన్న స్వామి ఆలయాల్లోనే జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. దానికి ఈ రోజున ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. పాపమేమో చంద్రబాబు నాయుడు గారు చేశారు, శిక్ష ఏమో భక్తులకు పడతా ఉంది. పాపమేమో పవన్ కళ్యాణ్ గారు చేశారు, శిక్ష ఏమో భక్తులకు పడతా ఉంది. అమ్మవారి ఆలయానికి లక్షల మంది వచ్చారు, దసరాకి ఒక్క ఘటన జరిగిందా? నెల్లూరు రొట్టెల పండగకు వస్తే లక్షల మంది వచ్చారు, ఒక్క ఘటన జరిగిందా? ఎప్పుడైతే కల్తీ లడ్డూ మీద ప్రకటన జారీ చేశారో ఆ రోజే తిరుమలలో మరి తొక్కిసలాట జరిగి 6 చనిపోయారు. సిట్టయ్యంగానే సింహాచలంలో గోడ కూలి 7 చనిపోయారు. అక్రమంగా సుబ్బారెడ్డి గారిని ఇరికించాలని బురద జల్లి విష ప్రచారం చేయాలనుకున్నారో నిన్న కాశీబొగ్గ ఘటన జరిగింది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు, దైవ ఆగ్రహమే అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.